హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను పసుపు హార్వెస్ట్ చేసుకున్నాను కదండి. ఇంతకు ముందుకు పసుపు హార్వెస్ట్ వీడియో చూసారని అనుకుంటాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అయితే పసుపు మొలకలు రావడానికి నేను ఏం చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది పసుపు అండి. నేను పసుపు మొత్తము మనం ఇంట్లో వాడుకోవడం కోసం తీసుకున్న తర్వాత కొన్ని అయితే అలాగే ఉంచానండి. అంటే ఇప్పటికీ నేను పసుపు పట్టించుకోలేదు. ఆ వీడియో కూడా చూపిస్తాను. పసుపు ఎలా పట్టించుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మొలకలుగా ఎలా చేసుకున్నాను అనేది చెప్తానండి. ప్రతిసారి నేను హార్వెస్ట్ చేసిన తర్వాత అన్ని పసుపు అంతా కలిసి ఒక ఇలాంటి జల్లీలో వేసి పెట్టుకొని కొంచెం మరీ ముయ్యకుండా మొత్తం ప్యాక్ చేయకూడదండి. కొంచెం ఓపెన్ చేసి ఉంచితే మనకి ఇలా మొలకలు అనేటివి వచ్చేసాయండి. నాకు ఈసారి దుంపలు అయితే చాలా బాగా మొలకలు వచ్చాయి, పెద్ద పెద్ద సైజే వచ్చాయి. ఇందులో నేను బ్లాక్ పసుపు మరియు కస్తూరి పసుపు అలాగే మామిడి అల్లము మామూలు పసుపు ఈ 4 రకాలు పండించాను కదండి. ఈ 4 రకాల విత్తనాలు అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అంటే మొలకలు అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో మొలకలు అనేటివి వచ్చేసేసాయో. దుంపలు ఉడకంగా చాలా బలంగా ఉన్న వాటిని ఈసారి తీసుకున్నానండి. మిగతాది పసుపు ఆడించుకోవడం కోసం అని పెట్టుకున్నాను. ఇంకా నేను ఆడించుకోలేదండి పసుపు, ఎందుకంటే నాకు బిజీగా పని ఉండడం వలన నేను పసుపు అనేది ఇంకా కొట్టించుకోలేదు. లాస్ట్ ఇయర్దే ఉంది. అది కూడా ఎలా కొట్టించుకున్నా ఏంటి ఏది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఇవి మీకు మొలకలు ఎలా వచ్చాయి ఏంటి వీటిని ఎలా సేవ్ చేసుకోవాలనే విషయం గురించి మీకు ఈరోజు వివరిస్తానండి. అయితే ఫ్రెండ్స్, నేను ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత వీటిని ఎటు తడి లేకుండా ఒక జల్లి దాంట్లో, అంటే ఇలా ఉంటుంది కదండి మన జల్లి అనేది, దాంట్లో మొత్తం వేసి పెట్టుకున్నానండి. వీటిని అన్నిటినీ ఇలాగ పోసి పెట్టుకున్నాను. అంటే వాటికి గాలి తగులుతూ ఉండాలండి. పైన పేపర్ అలాంటివి కొందరైతే పేపరు అలా కవర్ చేసి పెడతారు. నేను లాస్ట్ ఇయర్ అలాగే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ప్యాక్ చేసి పెడితే కొన్ని కుళ్ళిపోయాయండి. అలా కుళ్ళిపోకుండా కొంచెం గాలి తగిలేటట్టు ఉంచాలండి. ఇలాంటి జల్లెట్లో పోసుకుంటే మాత్రం కంపల్సరీ వాటికి గాలి బాగా తగిలి మనకు వేలు అనేటివి వచ్చేసి ఉంటాయి. ఏ మొక్క వదలకుండా చిన్న చిన్న ఉడకంగా చాలా బాగా మొలకలు అనేటివి వచ్చేసేసాయండి. ఇవి దగ్గర నేను ఒక 15 టబ్బులకు పెట్టుకోవాలనుకుంటున్నాను ఈసారి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పండించాను, ఈ ఇయర్ కొంచెం ఎక్కువగానే పండించాను. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పండించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇలాంటి మంచి మంచి బల్బ్స్ అనేటివి పక్కకు తీసి పెట్టుకోవడం జరిగింది. మనము లేతగా ఉన్న వాటిని మనము వాడుకోవడం కోసం, అంటే ఇంట్లోకి పసుపు వాడుకోవడం కోసం తీసుకోవాలి. కొంచెం బలంగా దృఢంగా ఉన్నవి. లాస్ట్ ఇయర్ నీటి బల్బులు ఉడకంగా వచ్చాయని చెప్పాను కదండి, వాటిని నేను అలాగే ఉంచాను. వాటితో ఒక పని చేశానని చెప్పాను కదా, నాకు కొంచెం పని ఉండడం వలన ఆ నీటి బల్బ్స్తో నేను ఏం చేశాను ఇది అనేది ఉడకంగా నేను వీడియో తీశాను కానీ పెట్టలేకపోయాను. ఆ వీడియో పెడతానండి. కొంచెం నాకు ఎక్కువ పని ఉండడం వలన చేయలేకపోతున్నాను. వీడియో మొత్తం మీకు అప్లోడ్ చేసి చూపించలేకపోతున్నాను. కాకపోతే దాన్ని అయితే నేను కంటెంట్ ఏంటనేది రెడీ చేసి అయితే పెట్టుకున్నాను, నీటి బల్బ్స్తో ఏం చేయాలనేది. ఇదైతే ఈసారి అయితే నేను ఎరువులు కొట్టించుకుంటున్నానండి. ఎరువులు కొట్టించుకొని అన్ని టబ్లలో పెట్టుకుంటాను. ఒక 15 టబ్బులు అయితే తీసుకొని పెట్టుకోవాలని అనుకుంటున్నానండి. మనకు స్థలం చాలా తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించవలసి వస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే టబ్బులు అవన్నీ సెట్ చేసుకోవడం చేస్తున్నానండి. అలాగే మట్టి ఉడకంగా ఇంకా నేను ఫుల్ఫిల్ చేసుకోలేదు. మట్టి తెచ్చే విధానం, చేసుకునే విధానాన్ని కూడా మీకు చూపిస్తా అని ఇంతకు ముందుకు మాట ఇచ్చాను. కంపల్సరీ నేను మట్టి ఎరువులు అనేటివి కొట్టించుకునేటప్పుడు మీకు చూపిస్తానండి. దానికి కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే మనకు ఎండలు ఎక్కువగా ఉండడం వలన నేను ఉడకంగా అన్ని పనులు ఒకేసారి పెట్టుకోలేకపోతున్నాను. కొంచెం చల్లబడ్డ తర్వాత నేనైతే అన్నీ మీకు ఒక్కొక్క వీడియో రూపంగా చూపిస్తాను. ఎరువులు ఎలా వేసుకుంటున్నాను ఏంటి అనేది ఉడకంగా చూపిస్తానండి. ఇప్పుడైతే ఇవన్నీ నేను సేవ్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో 4 రకాలు, బ్లాక్ పసుపు, కస్తూరి పసుపు మరియు మామిడి అల్లము, నార్మల్ పసుపు, ఈ 4 రకాలు ఒకే దాంట్లో నాకు గుర్తున్నాయి కాబట్టి ఒకే దాంట్లో కలిపి పెట్టుకున్నానండి. ఇవి మొలకలు చాలా బాగా వచ్చేసేసాయి. వీటిని ఇలాగే ఉంచి మనం జూన్ నెలకి మట్టి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు క్రాప్ అనేది మంచిగా వస్తుందండి. ఈసారి సాధ్యమైనంత వరకు నీటి బల్బులు రాకుండా చూసుకోవాలనేది నా ఆలోచన అండి. ఎందుకంటే ఎప్పుడూ రాలేదు, నాకు ఈ ఇయరే వచ్చింది. ఈ ఇయర్ వచ్చినందుకు కొంచెం డిసప్పాయింట్ అయినా నాకు పసుపు మాత్రం మంచిగానే వచ్చిందండి. అన్ని రకాల పసుపులు మంచిగానే వచ్చాయి. ఇంకా నేను ఎక్కువగా సేవ్ చేసుకొని నా దగ్గర ఉన్న వాటిని ఇంకొక నలుగురికి ఇచ్చే విధంగా నేనైతే తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర మామిడి అల్లము,
అన్ని రకాలు ఒకరికి ఇచ్చే, అంటే ఒక 4-5కి ఇచ్చే అంత ఆ విధంగా నేనైతే పండించుకోవడం జరిగిందండి. ఈ పసుపులన్నిటిని ఇలా సేవ్ చేసేసుకొని జూన్లో ఎలా నాటుకోవాలా ఏంటి ఏది అనేది ఉడకంగా మీకు క్లియర్ కట్గా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో పసుపు ఎలా ఆడించుకోవాలి, ఎలా ఎండబెట్టుకోవాలి, ఎలా ఉడకబెట్టుకోవాలి అనేది ఉడకంగా క్లియర్గా చెప్తానండి. చెప్పాను కదా, నాకు పని ఒత్తిడి వలన నేను డిలే అయిపోతుంది నాకు వీడియోస్ చేయడము. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అంటే మనకు కొంచెం టైం తక్కువ పడుతుంది కాబట్టి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం లేట్ అవుతుంది. ఎండలు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యన హెల్త్ కూడా బాగా లేకపోవడం వలన వీడియోస్ అనేది కంప్లీట్గా పెట్టలేకపోతున్నాను. దానికి సారీ అండి. నాకు కూడా వీడియోస్ పెట్టాలనే ఉంది, కాకపోతే పని ఒత్తిడి వలన నేను పెట్టలేకపోతున్నాను. ఎండలు కూడా చాలా అదిగా ఉన్నాయండి. లాస్ట్ వీక్ నేను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తగిలిన వడదెబ్బలకి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను, అంతగా ఉన్నాయి ఎండలు. అయితే ఈ పసుపుని మాత్రం ఇప్పుడు నేను ఒక దాంట్లో పెట్టేసి ఉంచేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. లాంగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.